నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో DNA అంశంపై వర్క్షాప్. విశాఖ జిల్లా రేవేడి వెంకటాపురం గ్రామంలోని ZP హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఒక్కరోజు మౌన ధ్యానం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. ప్రకాశం జిల్లా కందుకూరులోని TRR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టతలను, ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అప్పుడు కూడా ఏమన్నా ఏదో చూసుకో, నువ్వేదో రక్షించాలే, అప్పుడు కూడా నా కర్మకు నేను అనుభవిస్తాలే, నా కర్మ అన్నాడు. భగవంతుడా నీకు సరెండర్లే అయినా పెట్టబట్టుకొని దిగినైనా నీ పిల్లలు కదా కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను తీసుకుపోతాను అని చెప్పి కృష్ణుడు రథం ఎక్కించుకొని బయలుదేరి. ఎక్కడ ఉంటుంది లోకాలన్నీ దాటుతాను రథం, పోతాంది ఎక్కడెక్కడో అన్ని లోకాలు పోతాంది. అలా ప్రయాణిస్తూ ఆడ ఇన్ని మొత్తం దేవతా లోకాలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ లోకంలోనూ వాళ్ళు నిలబెట్టాలి, ఆగలే పోతాంది. పోయేటప్పుడు పూర్తి ప్లేస్గా పూర్తి చీకటి, కటికి చీకటి వచ్చేసింది. కన్ను కొట్టుకుంటే కనపడిన పరిస్థితి. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో DNA 2 days వర్క్షాప్ ఘనంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఫౌండర్ శ్రీలత, చైర్మన్ పూర్ణాత్మ శ్రీధర్లు విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. DNA అంటే ఏమిటి, వంశ పారంపర DNA, మల్టీ డైమెన్షనల్ DNA అంటే ఏమిటి అనే విషయాల గురించి, అలాగే 7 చక్రాల గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమానికి సుమారు 60 మందికి పైగా ధ్యానులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వనపర్తి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఒక్కరోజు మౌన ధ్యానం సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మౌన ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు. మౌనంగా ఉండడం వలన ఆత్మశక్తి పెరుగుతుందని తెలిపారు. అలాగే ధ్యాన జ్ఞాన ప్రచారం చేయడానికి మౌనం ఎంతో శక్తినిస్తుందని తెలియజేశారు. మాటే మంత్రమై సంకల్ప శక్తి పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు భాగ్యలక్ష్మి, సునీత, మహేశ్వరి, రాధ అద్భుతంగా నిర్వహించారు. ఇందులో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు నేను బయటికి వెళ్తున్నా, ఎవరితో మాట్లాడకుండా ఈరోజు ఇంటికి వచ్చేస్తాను అని అట్లా నిర్ణయించుకొని బయటికి వెళ్ళండి. నేను చెప్పాను, మీకు ఏదైనా మనం సాధించాలంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇట్లా ఉండాలని ఇక్కడ అనుకుంటే అది మనం చేయగలుగుతాం. ఇక్కడ అనుకోకుండా ఏం చేయలేదు. మీరు అనుకొని ఇక్కడికి వచ్చింది ఈరోజు, ఇక్కడ అనుకోకుండా ఎవరు రాలేదు.
మౌనంగా ఉంటే ఏమి లాభమో మనం తెలుసుకున్నాం. ఈ భూమి మీద స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, గొప్ప గొప్ప మహానుభావులు, దేవుడు లాంటి వారు ఉన్నారు, మహా ఋషులు ఉన్నారు, ఇక్కడ బ్రహ్మర్షి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మౌనము ఫస్ట్ పాటించినాకనే ధ్యానం అభ్యాసం చేసేవాళ్ళు. కొద్ది రోజులు మౌనంగా ఉండేవాళ్ళు. ఖమ్మం జిల్లాలోని బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద గల పిరమిడ్లో ధ్యాన శిక్షణ, నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా PSSM అధ్యక్షురాలు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ కాటేపల్లి శైలజ పాల్గొని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత 3 గ్రామాలకు సర్పంచులుగా ఎన్నికైన 3 ధ్యానులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వు గ్రామంలో గల శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో వీరవాసారం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం శ్రీనివాస్ పాల్గొని జ్ఞానబోధన చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్కా మాంసాహారిగా ఉన్న తాను ధ్యాన సాధన ద్వారా శాకాహారిగా మారానని తెలిపారు. అందరిలో ఉన్నది ఆత్మేనని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం నిర్వాహకులు జ్ఞానదాత శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ప్రకాష్ రావు, ఇర్రింకి రంగదాస్, రాణి నరసింహారావు, లక్ష్మీ తాయారు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంటే ముక్కులోకి గాలి ఎలాగెళ్తుంది, ఎలాగొస్తుంది, దాన్ని సహజంగా గమనించండి, బలవంతు చేయొద్దు. సహజంగా జరిగే ముక్కులోని గాలి సహజంగా జరిగే దాన్ని గమనించిందంటే ఏ ఆలోచన వద్దు, ఏ దేవుడి రూపం లేదు, ఏ ఆలోచన వద్దు. అన్ని పక్కన పెట్టండి, ఏ ఆలోచన వద్దు మైండ్లో. ఇందా చెప్పాను కదా, మనసే మాయామృగం, ఆ మనసుని జయించాలంతే. ఎప్పుడు మీ మనసుని జయించారో మీ ఆత్మకి మీరు ఆత్మ పోషణ ఇచ్చినట్టే. ఏ ఆలోచన రానివ్వకండి, సహజంగా ఏ ఆలోచన ముందు ఆలోచన కట్టండి, మనసును జయించండి మీరంతే. వనపర్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోర్ల కమలమ్మ పాల్గొని ధ్యానం సందేశం ఇచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ గురించి, పిరమిడ్ శక్తి, అమ్మవారి శక్తి గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ,
ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం ద్వారా శక్తివంతులవుతారని, ఆ శక్తిని తన కోసం, తన కుటుంబం కోసం వినియోగించుకోవాలని సూచించారు. అలాగే డిసెంబర్ 21న ధ్యాన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. 10 మంది పొగిడితే ఒకడు తిట్టేవాడు ఉంటాడు. 10 మంది పొగిడితే ఒకడు తిట్టేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ప్రతిసారి తిట్టిన వాళ్ళు ఉన్నారు, కృష్ణుని తిట్టిన వాళ్ళు ఉన్నారు, సత్యసాయి బాబాని తిట్టిన వాళ్ళు ఉన్నారు, షిరిడి సాయిబాబా తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ఎవరు ఒప్పుకోని వాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రపంచంలో. బాగా చెప్పినా ఒప్పుకుంటారు. కానీ ప్రపంచంలో ఎంతోమంది వాళ్ళు ఇంకా అద్భుతంగా వాళ్ళు ఇచ్చిన విధానాన్ని పట్టుకొని ఉంటున్నారు. నిన్న లేకమన్నా పుట్టపర్తికి వెళ్ళారు. పుట్టపర్తికి ఏమి ప్రసాదన లేవు, ఫుల్ నిండిపోయింది. ఆ యొక్క ప్రోగ్రామ్స్, భజనలు ఒకవైపు, ఈ విధంగా సాధన కూడా ఒకవైపు. కానీ వాళ్ళలో 2 తత్వాలు అద్భుతంగా ఉన్నాయి. అందరినీ ప్రేమించడం, అందరినీ సేవించడం. ప్యూర్ హార్ట్ఫుల్ అంటే గుర్తుపెట్టుకోండి, హృదయతత్వం అనేది ప్రేమతత్వంతో ఉంది. ఆ ప్రేమతత్వం ఉండేవాడు ఎదుటి వాళ్ళని ఎవరిని కూడా ఆ కోపము, ద్వేషం, అసూయ కనపడుతుంది. లైన్లో పోయే వరకు వాళ్ళు సాయిరామ్ 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 అని ఇట్లే చెప్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని టిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తిచే ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధనతో ఆత్మవిశ్వాసం, బుద్ధి వికాసం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఉద్ధరేదాత్మ ఆత్మానాం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ విహాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. ధ్యానం చేస్తే మనం బంధువులం అవుతాం. ధ్యానం చేయకపోతే మనం శత్రువులం అవుతాం. మనమే నష్టం చేసుకుంటాం. మనసు ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది, కకావికలంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ధ్యానం లేకపోతే అస్తవ్యస్తంగా ఉంటుంది. మనసుని నిర్వీర్యం చేయటం ద్వారా, ఆత్మకు శక్తిని పొందటం ద్వారా సరైన ఆలోచనలు, బుద్ధి వికసిస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, ఎక్కడ యాక్సిడెంట్లు ఉండవు, రోగాలు ఉండవు, ఆత్మహత్యలు ఉండదు, హింస ఉండదు, భయం ఉండదు. శక్తిని సంపాదించుకునే మార్గమే ధ్యానం. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రేవేడి వెంకటాపురం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎన్ మూర్తి, దాలయ్య, ధనలక్ష్మి, కమల, శ్రావణి, వెంకట్రావులు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం, ఇతర టీచర్స్, సిబ్బంది పాల్గొని ప్రతిరోజు 2 సార్లు ధ్యానం చేస్తామని ప్రమాణం చేశారు. మేము ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయే ముందు ధ్యానము చేసి నిద్రపోతాము. తెల్లవారు లేచి ధ్యానము చేసి దినచర్య ప్రారంభిస్తాము. అన్నము తిన్నా తినకపోయినా, స్నానము చేసినా చెయ్యకపోయినా ధ్యానము చేసి తీరతాము. ప్రతిరోజు ధ్యానము చేసి తీరతాము. శరీరాన్ని, రక్తాన్ని ఎలా శుద్ధి చేసుకుంటామో మనస్సుని కూడా ధ్యానము ద్వారా శుద్ధి చేసుకుంటాము. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం
రాయపాడు గ్రామ శివార్లో గల సాంబశివ పిరమిడ్ ధ్యాన మందిరంలో కె జగదీష్ కుమార్ గారి 6వ అమృతోత్సవం డిసెంబర్ 18న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సతీమణి శోభ, వారి తండ్రి భీమప్ప, కుటుంబ సభ్యులు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని గుట్టపైన గల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో ధ్యాన పండుగ అనే కార్యక్రమంను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో స్థానికులు అందరూ తప్పకుండా పాల్గొనాలని శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర్ చందు ఆత్మీయ ఆహ్వానం పలికారు. డిసెంబర్ 21వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహణలో సత్యనారాయణపురం BRTS రోడ్డు శారదా కాలేజ్ ఎదురుగా ధ్యాన సాధన అవగాహన కార్యక్రమం డిసెంబర్ 21న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా NTR జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలాఖియా IAS, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్ళం రామిరెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, బ్రహ్మ విద్వారిష్ట జక్కా పద్మ దంపతులు ధ్యాన శిక్షణ, జ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులోని షిరిడి సాయిబాబా పిరమిడ్ ధ్యాన మందిరంలో డిసెంబర్ 18న సామూహిక ధ్యానం సత్సంగం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్, గుంటూరు జిల్లా PSSM అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.